నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శివయ్యకు ఈ 7 పదార్థాలంటే ఎంతో ప్రీతి. ఎవరైతే శివరాత్రి నాడు ఈ 7 పదార్థాలతో స్వామిని అర్చిస్తారో స్వామి వారిని సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగిస్తారని శివపురాణంలో చెప్తున్నారు. శ్రద్ధాభక్తితో ఆచరించండి. మరి ఆ 7 పదార్థాలు ఏమిటి? అలాగే ద్వాదశ రాశుల వారు శివరాత్రి నాడు ఏ నామాన్ని స్మరిస్తే వారికి శుభం కలుగుతుంది అనేది ఈ అంశంలో తెలుసుకుందాం. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తప్పకుండా చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. అలాగే వీడియో మొదలుపెట్టే ముందు అందరూ కూడా ఓం నమః శివాయ అనే నామాన్ని కామెంట్ చేయండి. సనాతన ధర్మంలో భాగంగా శివరాత్రి రాబోతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వెళ్ళిపోదాం. శివరాత్రి నాడు ఈ 7 పదార్థాలు ఏమిటి? శివపురాణంలో స్వామికి ఈ 7 పదార్థాలు ఎందుకు ప్రీతి? సహజంగా మనకు వేదంలో చెప్తున్నారు, పత్రం పుష్పం ఫలంతో యం. భగవంతుడికి ఏం అర్పిస్తే సరిపోతుంది? మనకు ఈ జన్మనిచ్చిన పరమాత్మ మనం ఆయనకి తిరిగి ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వలేము. ఒక భక్తిని మాత్రమే ఆయనకి సమర్పించగలం. కావున భక్తితో మీరేం సమర్పించినా కూడా స్వామి స్వీకరిస్తారు. అందులో పరమశివుడు బోళాశంకరుడిగా పిలుస్తున్నారు. ఎవరైతే భక్తితో ప్రేమతో స్వామిని ఆరాధిస్తారో బోళాశంకరుడిగా వారిని వరాలు ప్రసాదిస్తారని శివపురాణంలో చెప్తున్నారు. కావున శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ 7 పదార్థాలతో స్వామిని ఆరాధించండి. అదేమిటి అంటే అందులో ప్రథమ స్థానంలో ఉన్నది చందనము అనగా గంధం. విశేషంగా గంధం చెక్కతో అరగతీసిన ఆ చందనాన్ని స్వామివారికి అభిషేకం, గంధం జలంతో అభిషేకం చేయడం ద్వారా స్వామివారు ఎప్పుడు కూడా ఉగ్రంతో ఉంటారు, కోపంతో ఉంటారు. ఎందుకంటే ఆ విషయాన్ని ఇక్కడ విండి ఉన్నారు స్వామివారు. కావున నీలకంఠుడిగా పిలుస్తున్నారు. మరి ఆ శక్తి, ఆ ప్రభావం స్వామిని కోపాన్ని తగ్గించాలంటే శ్రీచందనము ఎంతో ఉపయోగపడుతుంది. అందులో గంధం అంటే స్వామికి చాలా ప్రీతి. గంధము భస్మము అనగా విభూది, గంధము ఈ 2 స్వామికి ప్రీతి. ఎవరైతే ఈ గంధ భస్మ జలాలతో స్వామిని అభిషేకిస్తారో వారికి అత్యంత శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా రెండవది బిల్వపత్రం. స్వామికి బిల్వపత్రం అంటే ఎంతో ప్రీతి. అందుకే పరమశివుడికి ఏం చేసినా చేయకపోయినా ఇంత శుద్ధమైన జలము, ఒక బిల్వము అర్పిస్తే చాలట స్వామి కరిగిపోతారు. ఎవరైతే భక్తితో ఆరాధన చేస్తారో బిల్వము కూడా అందులో ప్రథమ స్థానంలో ఉన్నది. బిల్వపత్రం కూడా స్వామికి ఎంతో ప్రీతి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ స్వామిని ఆ బిల్వపత్రంతో అర్చిస్తారో వారికి సకల సంపదలు కలిగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు స్వామి. అలాగే విశేషంగా శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా 3వ పదార్థము తేనె. స్వామికి తేనె అంటే ఎంతో ప్రీతి. పోషక పదార్థాల్లో ఈ తేనె కూడా ఒకటి. శివుణ్ణి తేనెతో సమర్పించడం వల్ల ఎవరైతే పేదరికంలో బాధపడుతున్నారో వారికి ఆ దీనావస్థ తొలగి స్వామివారి యొక్క విశేష అనుగ్రహం కలిగి వారికి సిరి సంపదలు కలుగుతాయి అని శివపురాణంలో చెప్తున్నారు. కావున ఎవరైతే శివరాత్రి నాడు ఈ తేనెతో స్వామిని అభిషేకించి ఆ యొక్క తేనెని నైవేద్యంగా సమర్పిస్తారో వారికి పేదరికం తొలగి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా స్వామికి ఉమ్మెత్త పువ్వు అంటే ఎంతో ప్రీతి. సహజంగా మనం వినాయక చవితి నాడు ఈ యొక్క ఉమ్మెత్త పువ్వుని మనం ఆరాధిస్తాం. అదేవిధంగా స్వామికి కూడా ఉమ్మెత్త పువ్వు అంటే ఎంతో ప్రీతి. ఉమ్మెత్త పువ్వునే ధాతుర అని సంస్కృతంలో పిలుస్తాం. ఈ ఉమ్మెత్త పువ్వుతో కూడా స్వామిని ఆరాధిస్తే, ఉమ్మెత్త పువ్వు అంటే ముళ్ళులుగా ఒక కాయలాగా ఉంటుంది, వినాయక చవితి నాడు చూస్తుంటాం. ఆ ఉమ్మెత్త పువ్వుతో స్వామిని కనుక ఆరాధిస్తే వారికి ఆనందము, అలాగే సువాసనీయులకు అనగా ముత్తైదులకి సౌభాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఇంకో పదార్థము పెరుగు. స్వామికి పెరుగంటే ఎంతో ప్రీతి. మీరు దద్దోజనం ఎవరైతే స్వామికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో అత్యంత ప్రీతి స్వామికి. కావున పెరుగుతో అభిషేకించిన, అలాగే
దద్దోజనం నైవేద్యంగా పెట్టినా కూడా వారికి కష్టాలు బాధలు తొలగి వారికి జీవితంలో శాంతి సామరస్యాన్ని కలిగిస్తారు స్వామివారు. అదేవిధంగా స్వామికి అన్నం అంటే ఎంతో ప్రీతి. అందుకే ఆరుద్ర నక్షత్రం నాడు స్వామిని అన్నాభిషేకం చేస్తారు. ప్రత్యేకంగా చూడండి, మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు గ్రహిస్తే కనుక అన్నాభిషేకం చేస్తారు. స్వామికి అన్నాభిషేకం అంటే ఎంతో ప్రీతి. అదేవిధంగా తెల్ల బియ్యముతో అర్చిస్తే ఎంతో మంచిది. ఓం నమ శివాయ అని తెల్ల బియ్యంతో స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఆనందాన్ని కలిగించి వారికి సంతోష అనుగ్రహాన్ని స్వామివారు కలిగిస్తారు. అదేవిధంగా చివరిది జలము. స్వామికి ఇప్పటి వరకు చెప్పిన పదార్థాలు అందుబాటులో లేకపోతే కనుక జలం అంటే ఎంతో ప్రీతి. అందుకే అభిషేక ప్రియ శివ అని అన్నారు. శివుడు అభిషేక ప్రియుడు కావున శుద్ధ జలముతో ఏదైతే స్ఫటిక ఎంత శుద్ధంగా ఉంటుందో అటువంటి శుద్ధ జలముతో ఎవరైతే స్వామిని భక్తితో హర 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 అంటూ అభిషేకం చేస్తారో సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందులో ప్రత్యేకంగా ఈ శివరాత్రి నాడు జలముతో పురోహితుల బ్రాహ్మణుల చేత రుద్ర నమక చమక పారాయణాలతో ఎవరైతే స్వామిని అభిషేకిస్తారో సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ 7 పదార్థాలు తెలుసుకున్నాం కదా. మరి ద్వాదశ రాశుల వారు ఈ శివరాత్రి నాడు స్వామివారి యొక్క ఎటువంటి నామాన్ని జపిస్తే వారికి ఆ రోజు మంచి కలిగి స్వామి అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు శివరాత్రి నాడు ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే వారికి ఆ రోజంతా కూడా ఆ సంవత్సరం పాటు కూడా మంచి కలుగుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారు ఓం నాగేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తే కనుక అదేవిధంగా ఆ మంత్రంతో స్వామిని పాలాభిషేకం చేస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశి వారు ఓం గంగాధరాయ నమః అని గంగాజలంతో అభిషేకిస్తే అలాగే ఆ గంగాధరాయ నమః అనే నామాన్ని స్మరిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా సింహరాశి వారు ఓం మహేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని గనక కుంకుమ జలంతో లేదా కుంకుమ రంగులో ఉన్న పుష్పాలతో అర్చిస్తే అలాగే ఆ మంత్రాన్ని జపిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా కన్యారాశి వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, వారికి కూడా అంతా కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారు ఓం ఆశుతోషాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి, వారికి శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఓం పార్వతీనాథాయ నమః అనే ఈ మంత్రాన్ని స్మరిస్తే కనుక వారికి శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారు స్వామివారిని ఓం త్రిపురాంతకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, వారికి కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా మకర రాశి వారు ఓం త్రిలోకేశాయ నమః అనే మంత్రాన్ని జపించండి, వారికి కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశి వారు ఓం శంకరాయ నమః అనే మంత్రాన్ని జపించండి, వారికి కూడా అంతా కూడా శుభం జరుగుతుంది. అదేవిధంగా మీనరాశి వారు చివరిగా మీనరాశి వారు ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్వామి వారికి జలంతో అభిషేకిస్తూ జపించండి, వారికి కూడా అంతా కూడా శుభం జరుగుతుంది. ఇదండి ఈ 7 పదార్థాలు. అదేవిధంగా ద్వాదశ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినంలో ఈ యొక్క ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుసుకొని గ్రహించి ఈ యొక్క పద్ధతుల్ని ఆచరించండి. మరి ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది, దానినే మనం మాస శివరాత్రి అని పిలుస్తాం. ఈ ప్రతి మాస శివరాత్రి కలుపుకొని పాల్గొన మాసంలో వచ్చేదే మహాశివరాత్రి. కావున విశేషంగా స్వామివారిని ఆరాధించండి. ఎవరికైతే గ్రహ దోషాలు, నీతి బాధలు, ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో వారు ఈ శివరాత్రిని సద్వినియోగం చేసుకోండి, స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవ్వండి. చివరిగా ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా అందరూ కూడా నాతో పాటు చెప్పండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ
హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ అనీయసే చ నమో వృక్షేభ్యో అరికేశేభ్యః నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. శివానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.